పాత సినిమాని కొత్తగా ఏం చెప్తాం కానీ ఈ మూవీలో రెండు కొత్త విషయాలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే ఫస్ట్ పార్ట్ లో ఇంటర్వెల్ సీన్ ఉంటుందో దాన్ని కొంచెం రీఎడిట్ చేసి నాజర్ గారు చెప్తూ ఉంటారన్నమాట. ఇంటర్వెల్ లో ఎటర్నల్ వార్ టీజర్ వేశారు. ఆ టీజర్ కాన్సెప్ట్ కన్నా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. కాన్సెప్ట్ ఎందుకో నాకు అంతగా ఎక్కలేదు. హలో గైస్, ఇప్పుడే బాహుబలి ద ఎపిక్ సినిమా చూసి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ యాజ్ యూజువల్ పాత సినిమా లాగే ఉంది. పాత సినిమాని కొత్తగా ఏం చెప్తాం కానీ మూవీ అయితే లాస్ట్ 10 years బ్యాక్ ఇండస్ట్రీ హిట్. ఈ మూవీలో రెండు కొత్త విషయాలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే ఫస్ట్ పార్ట్ లో ఇంటర్వెల్ సీన్ ఉంటుందో దాన్ని కొంచెం రీఎడిట్ చేసి నాజర్ గారు చెప్తూ ఉంటారన్నమాట. లైక్ ఎక్కడ్రా బాహుబలి, తన రక్తం భూమిలో ఇంకిపోయిందంటే బాహుబలి భూమిలో నుంచి రావడం, అదే ఏ ఎలిమెంట్స్ లో బాహుబలి కలిసిపోయడం చెప్తుంటే ఆ ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి బాహుబలి బయటికి రావడం అనేది అసలు ప్యూర్ గూస్ బంప్ స్టఫ్ అని చెప్పాలి. ఆ సీన్ అయితే అరే ఎందుకురా ఫస్ట్ పార్ట్ లో ఇది తీశారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఆ సీన్ చూసిన తర్వాత. రెండో కొత్త ఎలిమెంట్ ఏంటంటే ఇంటర్వెల్ లో ఎటర్నల్ వార్ టీజర్ వేశారు. ఆ టీజర్ కాన్సెప్ట్ కన్నా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. కాన్సెప్ట్ ఎందుకో నాకు అంతగా ఎక్కలేదు. మరి మేబీ సెకండ్ టైం చూస్తే ఎక్కుతుందేమో. బేసిక్ గా దాని కాన్సెప్ట్ ఏంటంటే అసురులకి దేవతలకి జరిగిన యుద్ధంలో బాహుబలి ఎవరి సైడ్ ఉంటాడో లేకపోతే బాహుబలిని ఎవరు వాళ్ళ సైడ్ తిప్పుకుందాం అనుకుంటున్నారు, ఇలాగేదో ఉందన్నమాట కాన్సెప్ట్. సో అది ఇంకోసారి చూస్తేనే తప్ప మనకి క్లియర్ గా అర్థం కాదు. అండ్ ఓవరాల్ గా ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ హై ఇస్తూనే ఉన్నాయి. What is the Magnus, madam? It's very beautiful, madam. I am drinking the Magnus with water and it's very nice. ఆ బీజిఎం గానీ, ఆ సీన్స్ గానీ, ఆ టేకింగ్ గానీ ఎప్పటికీ ప్యూర్ గూస్ బంప్ స్టఫ్ అసలు. అండ్ మెయిన్లీ ఈసారి మూవీ చూసినప్పుడు నాకు ఎందుకో నాజర్ గారి క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అరే ఇంత బాగా చేసేటంటే అసలు స్టోరీ డ్రైవ్ చేసిందే నాజర్ అనిపించింది. ఇందులో మెయిన్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ అంతా ఫస్ట్ హాఫ్ కింద తీశారు, బాహుబలి సెకండ్ పార్ట్ అంతా సెకండ్ హాఫ్ కింద తీసుకెళ్లారు. లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ తెలిసిందే కదా, జక్కన్న మూవీ ఎప్పుడు ఎమోషనల్ గానే ఉంటది. ఆ ఎమోషన్ అలా మెయింటైన్ చేస్తూనే వెళ్ళింది. ఓన్లీ ఓవర్ ద టాప్ అనిపించిన 2 scenes ఏంటంటే నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. ఏది అలాంటి పట్టుకోవడానికి కొండ మీద నుంచి చూపుతారు చూడు, ఆ సీన్ ఒకటినా. లాస్ట్ క్లైమాక్స్ లో తాడి చెట్లతోటి మాహిష్మతిలోకి ఎంటర్ అవుతారు కదా, ఆ 2 scenes నాకు ఇప్పటికీ కొంచెం ఫన్నీగానే అనిపించాయి వాస్తవం చెప్పుకోవాలనుకుంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ మన ప్రభాస్ అన్న కోసం మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే మూవీని చూసారో మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఫాలో ఫిల్మీ బ్లాగర్.